ఇవేంటో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి కందులు. మన అంటే వీటితోనే మన కందిపప్పు తయారవుతుంది. ఇవి పచ్చివన్నమాట కాయలు. వింటర్ సీజన్లో ఇవి చాలా అమ్ముతారు, అన్ని మార్కెట్లలో ఇవి దొరుకుతాయి. ఇవి ఏంటంటే ఉడకబెట్టుకొని ఉప్పు వేసి తింటే కూడా చాలా బాగుంటాయి. మన పల్లీలు ఎట్లా మనం పెట్టుకుంటామో అలా కాకుండా మనకు అలా ఉడకబెట్టిన టేస్ట్ ఇష్టం లేదు అని అంటే ఇట్లా ఒలిచి పెట్టుకొని వీటిని కర్రీలాగా చేసుకోవచ్చు. మన గ్రీన్ పీస్ లాగా ఉంటుంది, కర్రీలాగా చేసుకోవచ్చు. లేదా లైట్గా ఒక బాయిల్ ఉడకబెట్టి ఫ్రై చేసుకొని స్నాక్స్ కింద తినచ్చు. చాలా బాగుంటుంది. దీంతో కర్రీ చేస్తే, కూర చేస్తే టమాటోతో రోటీకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఎండితేనే మనకు కందిపప్పు తయారవుతుంది అనమాట. వీటిని కందులు అంటారు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కొందరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనని చెప్తున్నాను. ఇలా నేను సీజన్ వచ్చినప్పుడు ఇలా ఒలిచి పెట్టుకుంటాను. ఒక 2 సార్లకి వాడుకోవచ్చు. ఇవి 1/2 కేజీ కందులు. వీటిని కూర్చొని పీల్ చేస్తున్నాను అనమాట. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఆంధ్రుల ఆరాధ్య టిఫిన్ ఉప్మా అనమాట. సో దానికోసం నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రవ్వ ఏంటో కొద్దిగా ఒక సగం స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టుకున్నా. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ముందుగా పల్లీలు. ఉప్మాలో పల్లీలు అక్కడక్కడ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను ఏంటంటే ఈ గ్లాస్తో నిండుగా 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా. దీన్ని కొంచెం గీ, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నా. వావ్, వేసారు, మంచి బాయిల్కి వచ్చేసింది. ఇప్పుడు ఏంటో మనం ఇందులో రవ్వ వేసేయడమే. ఇదిగోండి పల్లీలు ఇప్పుడు రవ్వతో పాటు వేస్తానన్నమాట. ఉండలు కట్టకుండా, వేయించిన ఉప్మా కాబట్టి ఉండలేం కట్టదులేండి. ఎసరు సరిపడా ఉంది కదా, అయినప్పుడు ఒకసారి ఇట్లా కలిపితేనే ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మన ఉప్మా రెడీ. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే కలర్ఫుల్ ఉప్మా హాట్గా. నిన్న మీకు చూపించాను కదా కందులు ఒలిచి పెట్టుకున్నాను కదా. ఇంటి ముందు కందికాయలు వస్తే కొన్నాను అనమాట. అవి ఒలిచి పెట్టుకున్నా కదా, వీటితో ఇవాళ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంతోనైనా సరే, రోటీతోనైనా సరే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి మీరు ఎవరైనా ఆల్రెడీ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కందులు, ఆలు, టమాటో వేసి మరీ లూజ్గా కాదు, దగ్గరగా కర్రీ వండుకోవాలన్నమాట. అన్నంలోకైనా బాగుంటుంది, రోటీలోకైనా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇది వింటర్ సీజన్లో వచ్చే వస్తువు. తప్పకుండా కొని ఒకసారి ట్రై చేయండి. కొంచెం హార్డ్ పదార్థం అనమాట. కుక్కర్లో వేసి 1 విజిల్ పెట్టామనుకోండి, చక్కగా సాఫ్ట్గా వచ్చే. ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నా. అంటే ఇవి ఎక్కువ కారం లేవు, పచ్చిమిర్చి కమ్మదనం ఉన్నాయన్నమాట. సో 4 సన్నగా కోసి వేసాను. ఓకే, ఇప్పుడు ఏంటో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉల్లిపాయ మగ్గడానికి ఉప్పు వేస్తున్నా, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి కొద్దిసేపు ఈ ఉల్లిపాయలని మగ్గనిద్దాం. కొద్దిగా చాలు, వెజ్ కర్రీనే కదా, కొద్దిగా చాలు. ఓకే, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజ్ టమాటో వేసాను, కొద్దిగా కొత్తిమీర. టమాటో వేసామంటే ఇంక పదార్థం ఉడకదు అని. అదే కుక్కర్లో అనుకోండి ఆ టెన్షన్ ఉండదు. కూర కారం, ప్లేన్ కారం కాదు, కూర కారం. ఇది 1 స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇందులోకి ఆలు కోసి నీళ్ళలో వేసి పెట్టా, ఎందుకంటే బ్లాక్గా అయిపోతాయి. ఒకటే ఆలు అండి, ఇది మీడియం సైజ్ ఆలు ఒకటే. ఇంకా ఇదిగోండి కందులు.
సూపర్ కర్రీ ఇది, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయాల్సింది. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి కందులు, పచ్చి బఠానీతో పాటు కందులు బాగా వస్తాయి. సరే, ఇంకొద్దిగా వేద్దాం. కుక్కర్ విజిల్ మూత పెట్టేసి ఒక్క బాయిల్ రానిస్తే చాలు, ఒక్క విజిల్ రానిస్తే చాలు. ఓకే, ఒక విజిల్ వచ్చింది, తీసి చూద్దాం. సూపర్గా ఉంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనట్టు అనిపిస్తే ఓపెన్ ఫ్లేమ్ పైన, అంటే మూత లేకుండా ఒక 2 నిమిషాలు పెడితే సరే. ఆలు కూడా ఉడికిపోయింది చక్కగా. కొద్దిగా నీళ్ళుగా ఉంది, చక్కగా ఇలా వచ్చింది కూర. అది కూడా ఆలు కూడా సాఫ్ట్గా మ్యాష్ అయిపోయింది. ఇంకా కర్రీ రెడీ. ఇది చాలా చూడడానికి ఇంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇది మాత్రం ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా కందికాయలు కూడా మనము కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటే ఊరికనే అట్లా ఒలుచుకొని తినడానికి స్నాక్గా చాలా బాగుంటుంది. అండ్ న్యాచురల్ ప్రోటీన్ కోర్స్. ఒక ఆలు ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే వట్టి కందులతో కూడా ఇలా కూర చేసుకోవచ్చు. ఎలా ఉంది కందుల కూర? మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.